హలో, ఏం చేస్తున్నారు? వంట చేస్తున్నాను. మీకెందుకు అంత కష్టం? చేసి పెట్టేవాళ్ళు ఎవరు లేరుగా, అందుకే. నన్ను పెళ్లి చేసుకునుంటే ఆ వంటేదో నేనే వండేదానిగా. భరత్, ఏమైంది? ఏం లేదు, వంట కోసం అయితే నిన్ను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. మరి దేనికోసం? తెలిసి అడిగే ప్రశ్నకు ఈ భరత్ సమాధానం చెప్పడం. నేనేదో అనుకున్నాను. అప్పుడు దగ్గరికి వచ్చి ముద్దు పెట్టి నా నోరు మోయించారు. ఇప్పుడు దూరంగా ఉండి ఫోన్లోనే నా నోరు మోయిస్తున్నారా? ఫోన్ తర్వాత చేస్తాను. సార్ నమస్కారం సార్. ఏం మోహన్? రంగడు కొట్టాడని ఎవరో ఒక వ్యక్తి దెబ్బలతో రక్తం కారుకుంటూ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు సార్. నువ్వు పని చేయి సార్. నువ్వు కంప్లైంట్ రాసుకుని సార్ వాడిని స్టేషన్ తీసుకురా. ఈలోగానే వచ్చేస్తాను. అలాగే సార్. ఓకే సార్, ఇతనే ఆ రంగా. రాయ్, ఎందుకు వాడిని కొట్టావు? అయ్యారు చాలా రోజుల నుంచి నా భార్యని అదిలో చూస్తున్నానండి, అందుకని లేదు సార్, ఆడి పిల్లం నా సెల్లెల్ లాంటిది, అందుకే చూసాడని కొట్టేస్తావా? ఇదిగో హాస్పిటల్ తీసుకువెళ్ళి డాక్టర్ చూపించు. అలాగేనండి. సార్ సార్, మన జీప్ కనిపించట్లేదు సార్. ఏంటి? అవును సార్, జీప్? జీప్ కనిపించట్లేదు సార్. జీప్ కనిపించట్లేదా? ఏమంటున్నావు? అవును సార్, కీస్ నా దగ్గరే ఉన్నాయి సార్. ఎక్కడ పార్క్ చేసావు? ఎండగా ఉందని ఆ చెట్టు కింద పెట్టాను సార్. చెట్టుకి? సార్, ఎవరైనా దొంగతనం జరిగిందని కంప్లైంట్ ఇస్తే మనం కేసు బుక్ చేసుకుంటాం. ఇప్పుడు పోలీసు జీపే దొంగలించబడింది, మనం ఎవరికి కంప్లైంట్ చేయాలి? సాంబయ్య ప్లీజ్ పదవయ్యా. వాడెవడో పోలీస్ జీప్ ఎత్తుకెళ్ళాడంటే ఇవాళ పోలీస్ జీపు, రేపు పోలీస్ స్టేషన్నే. సార్ వింటాడు. దండాలయ్యా. నమస్కారం. ఏంటయ్యా మళ్ళీ వచ్చారు? కేసు వాపస్ తీసుకుందామని వచ్చినామయ్యా. వాపసా? అవును సార్, ఈమె రంగడు పెళ్ళాం. మమ్మల్ని అపార్థం చేసుకునే అన్నయ్య లాంటి రాముడిని కొట్టిండి అయ్యగారు. సాంబయ్య సార్. ఇతని దగ్గర కంప్లైంట్ విత్డ్రా ఫామ్ లో సైన్ తీసుకో. ఎస్ సార్. రావయ్యా. మోహన్ సార్. అతన్ని రిలీజ్ చేయి. సార్ అది ఏంటి? నిన్నే రిలీజ్ చేయమంటే తల తెచ్చుకుంటున్నావేంటి? ఏమైంది? సార్, ఆ రంగడి సెల్లో లేడు సార్. సెల్లో లేడా? ఏమయ్యాడు? ఇక్కడేదో మోసం జరుగుతున్నది. రాజీకి వచ్చి ఇడిపించుకుందామని వస్తే సెల్లో లేడని చెప్తారా? మీరే ఎక్కడ దాచిపెట్టుంటారు. రంగని మీరే ఏదో చేస్తుంటారు. మీరే ఏదో చేశారు. అరే, మా రంగడిని మాకు అప్పగించే వరకు మేము ఇక్కడి నుంచి కదలం, అంతే. ఓకే ఓకే, ప్లీజ్ ప్లీజ్ చూడండి, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. మీ రంగడు ఎక్కడున్నా వెతికి మీకు అప్పచెప్తాను. రేపు పొద్దుటికల్లా మా రంగని మాకు అప్పచెప్పకపోతే అప్పుడు తెలుస్తుంది మేము ఎవరో ఏంటో. పదం. ఏం జరిగిందో నిజం చెప్పండి. సార్, మేము మీకు ముందే చెప్పాం కదా సార్, ఒక్కసారి సింహాద్రి గారిని కలిసి వస్తే మంచిదని. కానీ మీరు వెళ్ళలేదు, అందుకే ఈ రియాక్షన్ సార్. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఒక్కసారి మీరు వెళ్ళి సింహాద్రి గారిని కలిసి వస్తే మంచిది, లేకుంటే ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటాయి సార్. ఏంటండి మీరు చెప్పేది? వాడు ఎవడైతే నాకేంటి? నా పై ఆఫీసరా, ఎమ్మెల్యేనా, మినిస్టరా? వాడికి భయపడి నేను వాడిని కలవాలా? ఎస్ఐ భరత్, మన డిపార్ట్మెంట్ జీప్ కనిపించడం లేదా? నాకెలా తెలిసిందని ఆశ్చర్యంగా ఉందా? మిస్టర్, ఇది శాటిలైట్ యుగం. ఇప్పుడే కొన్ని చోట్ల వెతికొచ్చాం, మళ్ళీ ఆ పని మీదే వెళ్తున్నాం. జీప్ ఎక్కడున్నా కనిపెడతాం సార్. నువ్వు అరెస్ట్ చేసి సెల్లో పెట్టిన రంగడు కనిపించడం లేదట? సార్, వాడు అయ్యా అపో, నీకు చల్లగా ఉంటుందని హాయిగా మర్దన చేయించుకోవడం కాదు. ఫస్ట్ ఆ ఎస్ఐ గడి వంటికి కాస్త మర్దన చేయించు. ఏంట్రా నీ గోల? నాది గోల కాదు. నువ్వు వాడి కాఫీ టిఫిన్ భోజనం లేకుండా చేసావు, ఓకే. చివరికి తాగడానికి నీళ్లు కూడా లేకుండా చేసావు, డబుల్ ఓకే. కానీ వాడికి టైం టు టైం అన్ని వస్తున్నాయి, అది తెలుసా నీకు? ఇక పోలీస్ స్టేషన్ లో జీపును మాయం చేశాం, సెల్లో ఉన్న రంగాన్ని కిడ్నాప్ చేశాం. ఇంటిని వాడు వెంట్రుకలా తీసి పడేశాడు. దమ్మున్న మగాడు పోలీస్ స్టేషన్ లో కూర్చున్నాడు గానీ వాడు మన దగ్గరికి రాలేదు, స్థలం కొట్టలేదు. కనుక మీరు ఎన్ని ట్రిక్స్ ఉపయోగించినా వాడు మన దగ్గరికి రాడు రాడు రాడు. వస్తాడు నాగరాజు, ఎలా రాడో చూస్తాం.
సార్ దుర్గాపురంలో ఇలాంటి సంఘటన జరిగిందంటే నిజంగా నమ్మలేకపోతున్నాం. సింహాద్రి ఉన్న ఊళ్ళో పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ అయిందంటే ఇదేమన్నా సామాన్య విషయమా సార్? అవునవును, దాని గురించి నేను ఎంక్వైరీ చేస్తాను. సార్ ఎస్, ఈ లెటర్ చూడండి సార్. నక్సలైట్స్ ఉన్న చోట పోలీసులు ఎందుకు? ఇది నక్సలైట్స్ రాసిన లెటర్. నక్సలైట్ సార్? ఎస్. భరత్, ఎన్ని గంటలకు బ్లాస్ట్ అయింది? రాత్రి కరెక్ట్ గా 1 గంటకు అయింది సార్. అదృష్టం బాగుండబట్టి ఎవరికి ప్రాణహాని జరగలేదు సార్. ఎనీవే, వీఆర్ లక్కీ. కమాన్, లెట్స్ గో. ఎస్పీ గారు రండి రండి. బాగున్నారా సింహాద్రి గారు? బాగున్నాను. ఈరోజు నాకు చాలా చాలా సంతోషంగా. వెరీ నైస్. కానీ పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ అయిందని తెలియగానే కాళ్ళకి ముళ్ళు గుచ్చుకున్నట్టు నా మనసుకి ఎంతో బాధ కలిగింది. అరే కూర్చోండి. థ్యాంక్ యూ. ఎలా జరుగుతుందో తెలియకపోయినా అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. నిజం చెప్పారు ఎస్పీ గారు. అరే ఇతను మా అబ్బాయి అజయ్. గుడ్. రండి అజయ్, కూర్చోండి. కూర్చో. సింహాద్రి గారు పర్వాలేదు, మీ అబ్బాయి సినిమా హీరోలా ఉన్నాడు. లీగల్ కొడుక్కి కుర్చీ, ఇల్లీగల్ కొడుక్కి స్టాండింగ్. ఈ ఎస్పీ గడు వాడిని హీరోని చేసేశాడు. కనీసం నన్ను విలన్ ఉంటే ఎంత బాగుండేది. సింహాద్రి గారు, మీ ఊళ్ళో మీరు ఊహించిన సంఘటన జరిగిపోయింది. ఇక టెంపరీగా పోలీస్ స్టేషన్ ఎక్కడ ఏర్పాటు చేస్తారు? ఎక్కడేంటి సార్, కొండంత మనసు లంకంత కొంప. ఇన్ని మా నాన్నగారి దగ్గర ఉండగా మీకు ఎలాంటి ఇబ్బంది? మీరు ఓకే అంటే మా కారు షెడ్డునే పోలీస్ స్టేషన్ గా మార్చేస్తాను. అలాగే అయితే ఒకసారి చూద్దాం. కరెక్ట్, పోలీస్ స్టేషన్ ఇక్కడైతే సేఫ్ గా ఉంటుంది. ఏంటి సమాధానం చెప్పకుండా బండరాయిలా నిలబడ్డావు? జీప్ అన్నా, దొంగతనమైన జీపుని వెతికి తీసుకొచ్చావన్నా. సభాష్. ఎస్పీ గారు, పోలీస్ జీప్ దొంగతనమైందని బయటికి తెలిస్తే అది మా ఊరికే సిగ్గుచేటు. అందుకే విషయం తెలియగానే జీపుని వెతకమని మా వాళ్ళని పంపించాను. మిస్టర్ భరత్, ఎవరైనా దొంగతనం జరిగిందని స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే ఆ వస్తువును వెతికి పట్టుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పడం మన డ్యూటీ. కానీ ఇప్పుడు మన జీపుని ఎవరు ఎత్తుకుపోతే మనం ఆయనకి కంప్లైంట్ ఇవ్వకపోయినా మన జీపుని వెతికి పట్టుకొచ్చి మనకు అప్పగించారు. దిస్ ఈజ్ ఓకే. క్షమించయ్యా. అన్న, మీరు చెప్పిన అన్ని వైపులా వెతికాం. వీడు పక్క ఊళ్ళో పాత బంగ్లాలో నక్కుంటే 2 పీకి పట్టుకొచ్చాం. సెల్లోంచి మాయమైన ఈ రంగండి పట్టుకొచ్చి మాకు హ్యాండ్అవుట్ చేశారు అంటే సింహాద్రి గారు, మీ రుణాన్ని మా డిపార్ట్మెంట్ ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు. ఎస్పీ గారు, మరీ అంత పొగడకండి. ఏదో నా చేతనైనంత సాయం నేను చేశాను, అంతే. విన్నారుగా, మీరు చేయాల్సిన డ్యూటీ ఈ సింహాద్రి గారు చేశారు. ఉడుకు రక్తంతో ఆవేశపడటం కాదు, వారు చెప్పింది చేసినట్లయితే అన్ని సవ్యంగా దొరుకుతాయి. మినిస్టర్కి ఫోన్ చేయి. హలో హలో అన్న, వాడిప్పుడు మన ఇంటి కాపలా కుక్కలా ఉన్నాడు. ఎవరైనా వస్తే బౌ బౌ అని మొరకడమే వాడి డ్యూటీ. నువ్వు పోలీస్ స్టేషన్ పేల్చినప్పుడే అనుకున్నా నువ్వు కళాంతకుడు అబ్బా సింహాద్రి. నీలాంటి ఆలోచనలు ఐడియాలు ఎవరికైనా వస్తాయా? ఎవరికి రావు. వాని తల పొగరు దించి నా కాళ్ళ మీద పడేటట్టు చెయ్యి.
కొండంత మనిషివి నువ్వుండగా నాకేంటన్నా వాడిని ముచ్చమటలు పట్టించి 3 చెరువుల నీళ్లు తాగించి నీ కాళ్ల దగ్గర పడేలా చేస్తా. వారి మీద నాకున్న కసి పగ సల్లారాలంటే నువ్వు నాకిచ్చిన మాట నిలబెట్టుకోవాలా. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, చెప్పింది చెయ్యడం మా వంశ లక్షణం. నువ్వు నిశ్చింతగా ఉండు. నా యబ్బో ప్రపంచమంతా టార్చ్ లైట్ వేసి ఎత్తుకున్నా ఇలాంటి పోలీస్ స్టేషన్ నువ్వు తప్ప ఇంకెవరు కట్టించలేరు. ఈ పోలీసులు ఎంత సిన్సియర్ గా డ్యూటీ చేస్తున్నారు. ఎవరేమనుకున్నా నువ్వు సామాన్యుడివి కాదు, కిరాతకుడివి. అయ్యయ్యయ్యయ్యో. మొండిగట్టాన్ని మెడలు వంచి మన ఇంటికి రప్పించి ముండమోపిలా చేసి బొట్టు పెట్టి కూర్చోబెట్టి నీ మాట నిలబెట్టుకున్నావు. శబ్బాస్.